హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ గ్రామటికల్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీకు తరచుగా కోపం వస్తుందా? డూ యూ గెట్ యాంగ్రీ ఫ్రీక్వెంట్లీ? నెంబర్ 2, కోపం తగ్గించుకోండి. రిప్రెస్ యోర్ యాంగర్ లేదా కంట్రోల్ యోర్ యాంగర్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండండి. నెంబర్ 2, నీకు చెప్పాలని లేకపోతే సరే అలాగే కానివ్వి. నెంబర్ 3, నీకు ఎందుకు నీరసంగా ఉంది? సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ వీటికి ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ వీడియో ఫాలో అవ్వండి. మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నీడ్లెస్ అంటే అవసరం లేదు అని. ప్రాక్టీస్ కోసం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. చెప్పాల్సిన అవసరం లేదు, నాకెప్పుడో తెలుసు. నీడ్లెస్ టు సే ఐ ఆల్రెడీ నో. కంగారు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళు టైంకి వస్తారు. నీడ్లెస్ టు వరీ, దే విల్ కమ్ ఆన్ టైమ్. చేయాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటాను. నీడ్లెస్ టు డూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది. రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండండి. నెక్స్ట్ 1, నీరసం అంటే ఫెటీగ్. ఇప్పుడు దీనితో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నాకు నీరసంగా అనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ ఫెటీగ్. ఐఎమ్ ఫీలింగ్ ఫెటీగ్. నాకు నీరసంగా ఉంది, అందుకే ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. ఐఎమ్ ఫెటీగ్డ్, సో ఐ డింట్ ఈవెన్ గో టు ఆఫీస్. ఐఎమ్ ఫెటీగ్డ్, సో ఐ డింట్ ఈవెన్ గో టు ఆఫీస్. ఆమె నీరసంతో వణికిపోతుంది. షీ షివరింగ్ విత్ ఫెటీగ్. నీరసం తగ్గే వరకు సెలవు తీసుకోవాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు టేక్ లీవ్ until fatigue set in. I had to take leave until fatigue set in. ఇప్పుడు మీ క్వశ్చన్, నీకు ఎందుకు నీరసంగా ఉంది? నీరసంగా ఉందని చెప్పడానికి కొన్ని అడ్వాన్స్డ్ సెంటెన్సెస్ చూద్దాం. ఐఎమ్ worn out, ఐఎమ్ weary, ఐఎమ్ run down, ఐఎమ్ exhausted. ఇలా ఏది చెప్పినా నాకు నీరసంగా ఉంది అని లేదా నేను అలసిపోయాను అని. నెక్స్ట్ 1, సో బీ ఇట్ అంటే సరే లేదా అలాగే కానివ్వి అని. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నువ్వు నీ శాలరీ ఖర్చు పెట్టుకోవాలనుకుంటే అలాగే చెయ్యి. ఇఫ్ యూ వాంట్ టు స్పెండ్ యువర్ శాలరీ, సో బీ ఇట్. నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే సరే. ఇఫ్ యూ డోంట్ లైక్ టు కమ్ విత్ మీ, సో బీ ఇట్. మీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే అలాగే కానివ్వండి. ఇఫ్ యూ డోంట్ లైక్ టు స్టే హియర్, సో బీ ఇట్. ఇప్పుడు మీ క్వశ్చన్, నీకు చెప్పాలని లేకపోతే సరే లేదా అలాగే కానివ్వి. లాస్ట్ 1, హార్డ్లీ ఎవర్. హార్డ్లీ ఎవర్ అంటే చాలా అరుదుగా అంటే వెరీ రేర్లీ లేదా దాదాపు జరగనిది. దీనికి స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హార్డ్లీ ఎవర్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నేను చాలా అరుదుగా టీవీ చూస్తాను. ఐ హార్డ్లీ ఎవర్ వాచ్ టీవీ. అతను చాలా అరుదుగా నాకు ఫోన్ చేస్తాడు. హీ హార్డ్లీ ఎవర్ కాల్స్ మీ. ఆమె చాలా అరుదుగా ఇక్కడికి వస్తుంది. షీ హార్డ్లీ ఎవర్ కమ్స్ హియర్. దాదాపు జరగనిది అని అన్నాం కదా, దానికి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మేము ఎప్పుడు సినిమాలకి వెళ్ళము అంటే దాదాపుగా వెళ్ళము అని. వీ హార్డ్లీ ఎవర్ గో టు మూవీస్. ఆమె ఎప్పుడూ నాతో మాట్లాడదు. She hardly ever talks to me. So guys, this is the class for today. Thanks for watching and see you in the next video.